హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం. అందరూ అడుగుతున్నారు, అన్న మీ హెయిర్ రీగ్రోత్‌కి గల కారణాలేంటి? మీరు ఏ ప్రొడక్ట్స్ వాడారు? ఏ డాక్టర్‌కి సంప్రదించారు? అలాగే ఏదైనా హెయిర్‌కి సంబంధించిన ట్రిక్స్, టిప్స్ ఏవైనా ఉంటే చెప్తారా అన్న అని. ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు ఈ హెయిర్‌కి సంబంధించిన ట్రిక్స్ అండ్ టిప్స్ కోసము మన యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ నేను బయోలో గానీ, లేకపోతే ఈ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి ఉంచుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా మీకు యూజ్ అవుతుందనుకుంటే, నేను నా హెయిర్ గ్రోత్ కోసం నేనేమేమి వాడాను, నేనెలా అప్రోచ్ అయ్యానో, నా జర్నీ ఏంటి, అదేదన్నా తెలుసుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి ఉంచుతాను. అది సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇష్టమున్న వాళ్ళు చూసుకోవచ్చు. ముందుగా ఈ హెయిర్ రీగ్రోత్ కంటే ముందు హెయిర్ లాస్‌కి గల కారణాలేంటో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ హెయిర్ రాలిపోవడానికి ప్రధానంగా 4 కారణాలుంటాయి ఫ్రెండ్స్. అవేవంటే మనము తీసుకునే ఆహారపు అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ గానీ, అలాగే మానసిక ఒత్తిడి గానీ, మన ఒంట్లో హార్మోనల్ ఇంబాలెన్స్ గానీ, లాస్ట్‌కొచ్చేసి ఈ మన హెరిడిటరీ వల్ల అంటే మన తాత ముత్తాతల నుంచి, మన తండ్రి నుంచి వంశపారంపర్యంగా వచ్చే బాల్‌నెస్ అనమాట. మనము ఈ వంశపారంపర్యాన్ని ఆపలేకపోవచ్చేమో గానీ, ఈ స్ట్రెస్ అనే దాన్ని, అలాగే మన ఆహారపు ఫుడ్ హ్యాబిట్స్‌ని మనమైతే మన కంట్రోల్‌లో ఉంచుకుంటే అంతో ఇంతో హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి. సో, ముందుగా ఈ ఆహారపు అలవాట్లు ఏదంటే మనము ఈ జంక్ ఫుడ్స్ గానీ, ఈ టీ, కాఫీలు, ఆల్కహాలు, చక్కెరకు సంబంధించినవి ఎక్కువగా తినడము, వీటి వల్ల మన ఈ గట్ హెల్త్ అనేది దెబ్బతింటదండి. గట్ హెల్త్ అసలు ఈ గట్ హెల్త్ ఏందంటే మన ప్రేగులుంటాయి గదా! ఆ ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులుంటాయి. మంచి సూక్ష్మజీవులు ఏం జేస్తాయంటే, మన విటమిన్స్‌ని ప్రొడ్యూస్ జేయడంలో గానీ, అలాగే మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో గానీ, అలాగే ఇమ్యూనిటీని బలపరచడంలో గానీ సహాయపడతాయి. మనం ఇప్పుడు ఈ తీసుకునే చెత్త, చెదారం వల్ల ఈ సూక్ష్మజీవులు చనిపోవచ్చు, లేకపోతే ఇవి పని చేయడం లేదా ప్రొడ్యూస్ చేయడం ఆగిపోవచ్చు. ఈ గట్ హెల్త్ అనేది దెబ్బతింటే మనకి ఎక్కువగా ఈ మలబద్ధకం గానీ, చర్మ సమస్యలు గానీ, గ్యాసు, బ్లోటింగు, అలాగే ఒత్తిడి, మానసిక ఒత్తిడి. సో, మనము ఈ గట్ హెల్త్‌ని మనము అది స్టేబుల్‌గా ఉంచాలంటే ఎక్కువగా మనము ఫైబర్స్ ఉన్న ఫుడ్ తినాలి. అలాగే ప్రీబయోటిక్స్ అని ఉంటాయి, ప్రోబయోటిక్స్ అని ఉంటాయి. ఫైబర్ ఉన్నటివంటే మనం ఆకుకూరలు, కూరగాయలు, ఆ! ఈ తృణధాన్యాలు, లేకపోతే ఇక శనగపప్పులు ఇటువంటివి తింటే సరిపోతది. తర్వాత ప్రోబయోటిక్స్ అంటే ఇవి మనము పెరుగు, పాలు, అలాగే ఇవి పులియబడినట్టు ఉంటాయి గదా! ఏంటివి దోస, ఇడ్లీ ఇటువంటివి తినాలి. ఇంకా ప్రీబయోటిక్ అంటే ఇవి వెల్లుల్లి, ఉల్లిగడ్డ, అరటిపండు మొదలైనవి తినాలి గూడా. అలాగే మనము ఆహారం తింటాం గదా! ఆ తినే ఆహారాన్ని మనము బాగా నమలాలి. నమిలి తినాలి. ఆ తర్వాత రోజుకు మీలో ఎవరు 2-3 లీటర్ల వాటర్ తాగుతున్నారు? యాక్చువల్‌గా అయితే 5 లీటర్లు తాగాలి. మనం తాగలేం కాబట్టి కనీసం 2-3 లీటర్లన్నా తాగాలి. ఆ తర్వాత మానసిక ప్రశాంతత ఉండాలి. అలాగే ఒత్తిడి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు దేనికైనా సరే. ఆ! జీవితంలో కష్టాలొస్తుంటాయి, పోతుంటాయి. కాకపోతే మన స్ట్రెస్ అనేది మనము ఎలా రిలీఫ్ చేసుకోవాలంటే ఈ వ్యాయామం చేయడం ద్వారా, ఎక్సర్‌సైజుల ద్వారా, అలాగే ఈ మెడిటేషన్ ద్వారా మన మన ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించుకోవచ్చు. ఇంకో కారణం ఉంది. కొంతమంది హెయిర్ జెల్స్ అవి హెయిర్ క్రీమ్స్ అని చెప్పి ఇలా లేపి స్పైక్స్ పెడుతుంటారు. సో, వాటి వల్ల గూడా హెయిర్ అనేది తొందరగా డ్యామేజ్ అయ్యి దెబ్బతినే అవకాశం ఉంది. ఈ హెయిర్ డై చేసుకుంటారు గదా! వాటి వల్ల గూడా హెయిర్ అనేది పలచబడి నెమ్మదిగా ఊడిపోవడానికి అవకాశం ఉంది. చిన్న వయసులోనే హెయిర్ ఊడిపోతుంది, ఇంకా మ్యారేజ్ కాలేదు అని చాలామంది సఫర్ అవుతున్నారు. సో, వారి కోసం నేను ఖచ్చితంగా ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తూనే ఉంటాను బ్రదర్.